హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కళాస్ వ్లాగ్స్. ఈరోజు దాసరిపైడి అమ్మవారి తల్లి పండుగ అండి. సో ఈరోజు మేము గుడికి వచ్చాము. నేను మా కోళ్ళు వచ్చాము, అలాగే మా చెల్లి కూడా వచ్చిందండి. సో చూసారుగా ఇదంతా గుడిని చాలా బాగా అలంకరించారు కదండి. బయట పైనాపిల్ అలాగే పనసపళ్ళు, అరటి గెలలతో అలంకరించారు. ఇదంతా బయట వ్యూ అండి. తర్వాత మేము ఈరోజు మాకైతే దర్శనం బాగా జరిగింది. మేము ఎలా దర్శనం చేసుకున్నామో మొత్తం ఈ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం 6వ నెల 12వ తారీఖునండి. కానీ ఈ సంవత్సరం 11వ తారీఖున వచ్చింది, ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి. ఈ అమ్మవారి ఆలయం అప్పన్న కాలనీ అండి, BHPV అప్పన్న కాలనీలో ఉంది. సో చూసారుగా మేము గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. సో చూసారుగా ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. తల్లిని చూసారు కదా, ఈవిడ స్వచ్ఛమైన తల్లి అండి. ఏం కోరుకున్నా తప్పకుండా మన కోరికలను అయితే తీర్చుతుంది. ఇక్కడైతే చాలా రష్గా ఉందండి. అందరూ వచ్చారు ఇక్కడ గుడి అమ్మవారిని దర్శించుకోవడానికి. సో మాకు ఈరోజైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. సో చూసారుగా ఈవిడైతే ఘటాలు ఎత్తుకుందండి. సో ఈవిడైతే ఈ ఘటాలను తీసుకొచ్చి పక్కనే వేప చెట్టు ఉందండి, వేప చెట్టు దగ్గర పెట్టేశారు. ఇక్కడ వేప చెట్టు దగ్గర చూసారు కదా, అందరూ ఇక్కడ కూడా పూజ చేస్తారండి వేప చెట్టుకు కూడా. ఈ ఘటాలను అయితే ఇక్కడ దించేసి కింద పెట్టేశారండి. అమ్మవారి దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న నాగదేవత ఆలయానికి వచ్చామండి. సో అక్కడ కూడా మేము పూజ చేసేసుకున్నాము, ఇక్కడ దేవతను దర్శించేసుకున్నామండి. తర్వాత మేము ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాము, అది కూడా పక్కనే ఉందండి. తర్వాత ఆంజనేయ స్వామివారిని కూడా దర్శించుకున్నాము. అలాగే పక్కనే కనకదుర్గమ్మ వారి ఆలయం కూడా ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి, అమ్మవారి దర్శనం. ఫైనల్లీ అయితే ఈరోజు మాకు దర్శనం బాగా అయిందండి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.